స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు తాండూరు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం మరియు హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో చైతన్య జూనియర్ కళాశాల సౌజన్యంతో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభ పురస్కార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్బీఓఎల్ ఎండి శ్రీమతి బుయ్యని సరళ శ్రీనివాసరెడ్డి అలాగే 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా కుసుమాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, హిందూ ధార్మిక పరిషత్ సభ్యులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Kindly see that each and every student is presented over here for this grand felicitation ceremony for the Pratibha Puraskar Award of SSC toppers. वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु शान्ति शान्ति शान्तिः. సార్ కొంచెం పూజా కార్యక్రమం ముగిసింది. దయచేసి అతిథులు అందరూ కూడా ఆశీర్వాదం కావాలి తమ తమ రీతిలో. ఇప్పుడు కార్యక్రమం అసలు స్టూడెంట్స్ గురించి ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం గురించి చెప్పడానికి ఏం లేదండి. మాకు అంటే దాంట్లో చిన్నప్పటి మేము మా సంస్థ ఏర్పడినటువంటి ఎడ్యుకేషన్ దాంట్లో కొంచెం అంత ఉండేది కాదు. మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తుంది కదా స్టూడెంట్స్ స్కూల్లోకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసాము. ప్రైవేట్ స్కూల్ వెళ్దామని ప్రస్తుతానికి మేము వాళ్ళకి పెద్దగా హెల్ప్ చేసింది లేదు. ఈ నెక్స్ట్ టైం కూడా హెల్ప్ కావాలంటే కార్పొరేట్ సంస్థల నుంచి కంపల్సరీ ఏదైనా సహాయం అందించడానికి ప్రోత్సహిస్తాము. ఇంకా స్టూడెంట్స్ చెప్పడానికి ఏం లేదండి. చాలా తాండూరులో స్కూల్ అంటే ఇక అలాంటి స్కూల్ ఉండేది. ఇప్పుడు 2-3 years నుంచి అసలు మన
విద్యాపరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈరోజు కేవలం చదువు అనేది ఒక వ్యాపారంగా కాకుండా ఒక సేవాభావంగా తాండూరు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్తో పాటు కళాశాలల నిర్వాహకులు కూడా విద్యను సేవాభావంగా భావించి విద్యార్థులకు అందిస్తున్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే మరి ఇంతటి ఫలితాలు ఈ రోజుల్లో స్టేట్ ర్యాంక్స్గా వచ్చిన కళాశాలలు కానివ్వండి, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్న 10వ తరగతి విద్యార్థులు కూడా ఇంతటి ఫలితాలు సాధిస్తున్నారంటే ఆ ఘనత తాండూరు స్కూల్స్ కాలేజ్లో చెప్తున్న ఉపాధ్యాయులకి అందినాం. ఇంతటి మంచి సరుకు మన తాండూరులో ఉండగా తల్లిదండ్రులు కార్పొరేట్కు అలవాటు పడడం అనేది ఎందుకు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా మీకే ఉంది. అనేక మంది కార్పొరేట్ స్కూళ్ళు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, ఈరోజు విద్యార్థులను కేవలం వాళ్ళ మైండ్ సెట్ డైవర్ట్ చేసి పుస్తకం పురుగులు మాత్రమే తయారు చేస్తున్నారు. కానీ ఇదే తాండూరు ప్రైవేట్ స్కూళ్ళు కానివ్వండి, కళాశాలలు కానివ్వండి, విద్యార్థులు విద్యతో పాటు శారీరక మానసిక నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం కోసం మేమందరం ప్రయత్నిస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. చెప్పడం జరిగింది. ముఖ్యంగా మొదటగా హిందూ ధార్మిక పరిషత్ గురించి 2 ముక్కలు చెప్పాలంటే మరి మీకు అందరూ తెలిసిన విషయమే. చాలా మంది ఇంతమంది సార్ చక్కగా చెప్పడం జరిగింది. నేటి రోజుల్లో మనం కానీ మన పిల్లలు కానీ యువత కానీ విద్యుత్ శక్తుల కారణంగా మన సాంప్రదాయాలు కావచ్చు, మన సంస్కృతి కావచ్చు, మన ఆచారాలు కావచ్చు, మన వ్యవహారాలు కావచ్చు, దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఊరు కావచ్చు, ఏదైనా సరే ఆ జాతీయ భావాల్లో దేశభక్తి అనేది అటువైపు మనం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం. కాబట్టి అప్పుడప్పుడు దేశంలో ఎటువంటి సంఘటనలు గర్విష్టమైన సంఘటనలు జరిగినప్పుడు ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ మనం ముందు జాగ్రత్తగానే ఏమైనా ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నప్పుడు పిల్లల్లో ఆ జాతీయ భావాలు కావచ్చు, దేశభక్తి కావచ్చు, మన సంస్కృతి మన సాంప్రదాయాలన్నీ కూడా మరొకసారి గుర్తు చేయాలంటే ఇటువంటి ధార్మిక సంస్థలు అవసరం. కాబట్టి దాన్ని తాండూరులో స్థాపించి ఇటువంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల అందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకొని ఈ పరాలయం లాంటివి ఇంకా ముందర కానీ భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా జాగ్రత్తగా అందరూ కూడా దేశభక్తిని జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా ప్రోగ్రామ్ టేకప్ చేసినందుకు ప్రత్యేకంగా వారికి వ్యక్తిగతంగా హిందూ ధార్మిక సంస్థ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. In collaboration with Hindu Dharmic Parishad, I would like to welcome you all once again for this grand Pratibha Puraskar Award ceremony dedicated to all academic excellence of SSC toppers, those who are being presented over here. My dear students, today the spotlight is on you. I repeat it once again, today the spotlight is on you. You are not just a student who have been scored the highest marks here. Yes, you are not just a student who have been scored the highest marks here. You are the power of, you are the symbol of courage, and you are the symbol of power, and you are the symbol of potential. I know that your journey was not so easy. Yes, I know that your journey was not so easy. It was filled with early mornings, late nights, and a moment of doubts. But, my dear children, but you never choose to give up. Yes, you never used to choose to give up, but you have been choose to rise up. It is just because of that today you are able to stand here, and you are able to stand here, and you are able to shine like a star in the society here. As today you have been gathered here for the Pratibha Puraskar Award ceremony, this is not just a felicitation ceremony. It is a declaration. Yes, it is a declaration what happens when the passion meets the purpose and the efforts meet the excellence. My dear toppers, you are not here just because of your luck here. You are not here just because of your luck here. You are here when the world slept. You wake up and you face your dreams. When others fear about that failure, you have been phased out and you have been. వెంకటయ్య గౌడ్ సార్ గారికి సన్మానం ఉంటుంది.
పటేల్ విజయ్ గారు, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కిరణ్ గారు రేపు మీకు రావాలి, సన్మాన కార్యక్రమంలో పాల్గొంచుకోవాలి. ధార్మిక పరిషత్ కో కన్వీనర్ అయినటువంటి నరేంద్ర సార్ గారిని సన్మానించేందుకు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ యజమాని ప్రశాంత్ గారు, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారిని సన్మానించేందుకు మా హిందూ ధార్మిక పరిషత్ ట్రస్టీ అయినటువంటి అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులైనటువంటి ఆలపల్లి శ్రీనివాస్ గారు సిద్ధం కావాలని చెప్పి విజ్ఞప్తి. జనరల్ సెక్రటరీ అయినటువంటి మోహన్ గౌడ్ గారిని సన్మానించడానికి పటేల్ విజయ్ గారు ముందుకు వెళ్ళాలి. కళాశాల కరెస్పాండెంట్ పెరుమాల వెంకటరెడ్డి గారిని సన్మానించేందుకు ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు, అదేవిధంగా చివరిగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి చైతన్య జూనియర్ కళాశాల డైరెక్టర్ నిర్మలారెడ్డి మేడం గారిని సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా చివరిగా నిర్వహిస్తున్నటువంటి మనం పెహల్గాంలో మరణించినటువంటి వాళ్ళకి శ్రద్ధాంజలి నిర్వహించాం. చాలా బాధాకరమైనప్పటికీ అందరికీ తెలపాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి మనం ఒకసారి వారి యొక్క కాంట్రిబ్యూషన్ని దేశానికి వాళ్ళు అర్పించినటువంటి కుర్బానీ ఏదైతే ఉందో వాళ్ళని మనం జ్ఞాపకం చేసినటువంటి ఆవశ్యకత అవసరం ఉందని దాన్ని తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ముందుగా కొన్ని విషయాలు నేను కొద్ది పంచుకోవాలని విషయాలు నేను సమయం తీసుకొని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఎందుకంటే ఇక్కడ గ్యాదర్ అయినామంటే మన పిల్లల యొక్క అద్భుత ప్రదర్శనని మనం గుర్తించాలి. లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఇది ముందర తీసుకపోతే అన్ని సమాజంలో ఉన్న అందరూ వచ్చి మాకు హెల్ప్ చేశారు. హెల్ప్ చేసినాక ఇది మాకు సాధ్యమైంది చేయడం. ఈసారి కూడా మన సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. పిల్లలకు రికగ్నిషన్ ఇవ్వాలి ఎవరైతే కష్టపడ్డారో. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ఆల్ ద సొసైటీ. స్టూడెంట్స్ ఇంత మంచి మనకు అద్భుతమైన మార్కులు వచ్చినాయంటే పిల్లల యొక్క హార్డ్ వర్క్. మన జిల్లాలోనే మన తాండూరు రిజల్ట్ ఆల్మోస్ట్ టాప్లో ఉంది. లాస్ట్ సిన్స్ 3 years అవర్ తాండూరు త్వరగా సిద్ధం కావాలి, స్టేజ్ కావాలి. టాప్ 3 విద్యార్థులు దయచేసి పాఠశాల తర్వాత డిఏవి స్కూల్ కరెంట్ డిఏవి స్కూల్ కరెంట్. Yes, ready, sir? Show me. Yeah. Yes, spice. స్కూల్ విద్యార్థులు కావాలి, తల్లిదండ్రులు విద్యార్థులు. మరొక కేరళ మోడల్ కోర్ట్ హాస్పిటల్ ఉంది విలేజ్, అదొకటి ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళు స్టేజ్కి అటుపక్కల నుంచి కిందికి వెళ్ళాలి దయచేసి. నెక్స్ట్ గంగోత్రి విద్యాలయ స్కూల్ చేయాలి. Yes, ready, sir? తల్లిదండ్రులతో పాటు మేనేజ్మెంట్తో పాటు సిద్ధం కావాలి. ఏపీ పాఠశాలలో సిద్ధం కావాలి తల్లిదండ్రులు విద్యార్థులతో. ఆ తర్వాత ఫ్రంట్ లైన్ స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు ఫ్రంట్ లైన్ వాళ్ళ యాజమాన్యం ముందు సిద్ధం కావాలి. ఫ్రంట్ లైన్ స్కూల్ Sir, second. Bigger and sir, okay, yes. Yes, ready, sir. Smile.